మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా తన భాషకే పరిమితం కాకుండా మమ్ముట్టి, మోహన్ లాల్ బాటలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ యూనివర్సల్ నటుడు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు చేరువయ్యాడు. త్వరలో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ఓ డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. మలయాళ అగ్రనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కాకుండా తనకంటూ ఒక సెపరేట్ జోనర్ ప్రేక్షకులున్నారు. త్వరలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పృథ్వీరాజ్ కు సంబంధించిన లుక్లు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో హీరోగా నటించిన ఐ నోబడీ సినిమాలను తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నిసాం బషీర్ డైరెక్షన్ లో పార్వతి తిరువోలు కథానాయికగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 9న మలయాళంలో రిలీజ్ కానుంది. అదే సమయంలో జూలై 10వ తేదీన తెలుగులో విడుదల చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలైన శ్రీ శ్రవంతి మూవీస్, మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించడం పక్కా అని చెప్తున్నారు. సాధారణ బ్యాంక్ ఉద్యోగి రాజు జీవితంలో అనూహ్యంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. భారీ బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు అతను నేరస్తుడైనా లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజమేంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అనేక ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానం దొరకబోతుంది. భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను అత్యంత ఉత్కంఠకు గురిచేస్తుందనే విశ్వాసం మేకర్స్ ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తమ కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు నిసాం తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా మోహన్ లాల్, మమ్ముట్టి బాటలో తెలుగులో వరుస సినిమాలతో పలకరిస్తూ ఇక్కడ మార్కెట్ ను క్యాప్చర్ చేయాలనే ఆలోచనలో వరుసగా ఇక్కడ కూడా బడా స్టార్స్ సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే పనిలో పట్టాడు.